కేంద్ర ప్రభుత్వం చేసే అప్పులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు కానీ, ముఖ్యమైన కారణం ఏంటంటే అవినీతి. అవినీతి అనకొండలా పెరిగిపోయింది. ఇంతకుముందు కూడా అవినీతి ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కేంద్రంలో గాను, రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ అవినీతి ఉంది. కానీ అప్పుడు ప్రభుత్వాల అవినీతి ఎలుకలా ఉండేది, ఎలుకంతే ఉండేది. ఆ ఎలుకంత అవినీతినే నిర్మూలించలేకపోయారు పాలకులు. ఇప్పుడు అది పెరిగి 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 ఏనుగంత అయింది. ఆ ఏనుగంత అవినీతిని నిర్మూలించే శక్తి కానీ, సామర్థ్యం కానీ ఈ పాలకుల్లో లేదేమో. అవినీతి చేసేవాళ్ళు చాలా చాలా తెలివిగల వాళ్ళు. ఎవరికి అవినీతి శాఖలకి నిర్మూలించే అవినీతి శాఖలకి దొరకకుండా చేస్తారు. అంత తెలివిగల వాళ్ళు. ఇప్పుడు మనము లక్షల కోట్లు అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. ఈ అవినీతి తగ్గిస్తే అప్పులు తగ్గిపోతాయి, సంపద సృష్టించుకోవచ్చు మనం. దీని మీ అప్పులు తెచ్చుకునేంత శ్రద్ధ అవినీతిపై ఈ పాలకులకు లేదు. నిర్మూలించాలని చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఈ అవినీతిని అరికట్టాలనే సంకల్పించుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూను. ఈ వీడియో ద్వారా నేను తెలియచేస్తున్నాను. ఇక వచ్చే ప్రభుత్వాలు కానీ, ఇప్పటి నుంచే ఈ ఉన్న ప్రభుత్వాలు కానీ అవినీతిపై యుద్ధం చేయండి. మాటలు కాదు. మీరు అవినీతిపై ఉక్కుపాదం మోపుతాం అన్నారు, కానీ మామూలు పాదం కూడా మోపలేకపోతున్నారు. ఎందుకు అవినీతిని రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ అరికట్టలేకపోతున్నారు? అది బాగా ఆలోచించాలి. ఎవరు సీసీ కెమెరాలు పెట్టుకొని అవినీతి చేయరు. అవినీతి శాఖనే అంత అవినీతి ఆఫీసర్ల మీద డేగ కన్ను పెట్టాలి. డేగ కన్ను పెడితే ప్రభుత్వాలకు కానీ, ప్రజలకు కానీ చాలా మంచి జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు తాతా సుబ్రహ్మణ్యం, రాజకీయ ఎన్నికల వికర్త, మైపేర్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.